టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హ్యాపీనెస్ అండ్ మైండ్ఫుల్నెస్ కోచ్ డాక్టర్ అనూహ్య. అనూహ్య, మీరైనా నేనైనా ఎవ్వరమైనా 100 ఏళ్ళ వాళ్ళు 80 ఏళ్ళ వాళ్ళు ప్రతి ఒక్కరూ టీనేజ్ ఒక డేంజర్ ఏజ్ నుంచి బయటకు వస్తాం. ఒక మనిషి లైఫ్లో సక్సెస్ అవ్వాలన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా అదే పెద్ద మెయిన్ రోల్ తీసుకుంటుంది టీనేజ్ అనేది అనమాట. అవును. సో అలాంటి టీనేజ్ గురించి మనం మాట్లాడుకుంటే పిల్లలు ఎలా అయిపోయినారంటే ఈ జనరేషన్ పిల్లలకి కోపం ఎక్కువ, అలక, తర్వాత అన్నిటికన్నా భయంకరమైంది ఏంటంటే ఎంత కోపం ఉంటుందో అంత ఆఘాయిత్యం చేసి ఏడుస్తూ ఉంటారనమాట. అవును. దీనివల్ల నిజంగా వాళ్ళు లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ముఖ్యంగా ఆడపిల్లలు చూసుకుంటే రేపు అత్తగారింటికి వెళ్ళాక చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది. అబ్బాయిలు చూసుకుంటే రేపు అమ్మాయి వచ్చిన అమ్మాయి సఫర్ అవుతుంది ఈ అబ్బాయి వల్ల. వీళ్ళ వల్ల ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఇలా అవుతుంది? ఇంకోటి ఏంటంటే ఈ టీనేజ్ పిల్లలు అందరూ ఇంట్లో ఒకటి చెప్పి బయటకు ఒకటి వెళ్ళిపోతూ ఉంటారు. పేరెంట్స్ ఎప్పుడు పిల్లలకి కాపలా కాయలేరు. వాళ్ళు చిన్నప్పుడు వరకు అంటే నడక రానంత వరకు వాళ్ళ చేతిలో ఉంటారు. నడక వచ్చిన తర్వాత ఇంకోటి చేతిలోకి వెళ్ళిపోతారు అనమాట ఈ పిల్లలు. అవును. రకరకాల చెప్పుకొని అబద్ధాలు చెప్పుకొని వాళ్ళు రకరకాల మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. దానివల్ల లైఫ్ పెద్ద స్పాయిల్ అయిపోతుంది. సో పిల్లలు ఎందుకు ఇలా చేస్తారు? దీన్ని మనం ఏమన్నా కంట్రోల్ చేయొచ్చా? చాలా మంచి క్వశ్చన్ ఇది. ఒక 10 ఇల్లులు ఉన్నాయంటే 8 ఇళ్లలోనే ఉన్న ప్రాబ్లమే ఇది. రైట్. పేరెంట్స్ భయపడిపోతున్నారు, పిల్లలు భయపడతారు. ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ బట్టి అయితే పేరెంట్స్ ఏమీ మాట్లాడలేకపోతున్నారు పిల్లలతోని. అసలు ఎందుకు ఇదంతా అవుతుంది అంటే ఇది ఇక్కడ కూడా ఇందాక మనం అవేర్నెస్ అని మాట్లాడుకున్నాం కదా ముందు వీడియోలోని, ఇది కూడా అవేర్నెస్ అనేది లోపించటం వల్లే పిల్లలు అలా తయారవ్వడానికి. నేను ఇప్పుడు చెప్తున్నది మీకు చాలా షాకింగ్ గా అనిపించచ్చు. పిల్లలు అలా తయారవడానికి 100% పేరెంట్సే కారణం. ఇప్పుడు కొంతమంది పేరెంట్స్ ఉంటారండి, వాళ్ళు ఎలా అంటే చాలా కంట్రోలింగ్ గా అనమాట. ప్రతిదీ దగ్గరుండి క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూ మైక్రో మేనేజ్ చేస్తూ ప్రతి చిన్న విషయం కూడా, అంటే వాళ్ళు వేసుకున్న బట్టల దగ్గర నుంచి కూడా బొమ్మరిల్లు సినిమాలో ఎగ్జాక్ట్లీ బొమ్మరిల్లు సినిమా లాగా. ఇక్కడ ఏమవుతుంది అంటే అవేర్నెస్ లేకపోవటం వల్ల పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, మేము మా పిల్లోడు మంచి కోసమే కదా చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ సక్సెస్ కోసం కానీ వాళ్ళకి ఒక దారి చూపించాలని కానీ రైట్ ట్రాక్లో పెట్టాలి అనే కదా చేస్తున్నాము అని చెప్పి చేస్తున్నారు. వీళ్ళ ఇంటెన్షన్ అయితే మంచిదే, ఉద్దేశం మంచిదే, కానీ అది రివర్స్లో ఎలా ఎఫెక్ట్ అవుతుందో వీళ్ళకి అస్సలు ఐడియా లేదు. ఇప్పుడు పిల్లల దగ్గరకు వద్దాం. టీనేజ్ పిల్లలకి, పిల్లలు టీనేజ్ కన్నా ముందు ఫస్ట్ చిన్నప్పుడు ఎలా ఉంటారంటే చిన్నగా ఉన్నప్పుడు మన చుట్టూని తిరుగుతూ ఉంటారు, మదర్స్ చుట్టూను. 2 నిమిషాలు వాష్రూమ్ లో వెళ్ళాలన్నా కూడా ఉండదు, తలుపు దబదబా బాధేస్తూ ఉంటారు, బయట నుంచి ఏడుస్తూ వదిలేసి ఎక్కడ వెళ్ళిపోయావు అది అని. అయితే ఇది సైంటిఫికల్ గా ఒక థియరీ ఉందన్నమాట. ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంటుంది కదా, సన్ఫ్లవర్ ఎటువైపు ఉంటుంది, సన్ ఎటువైపు ఉంటే ఆ సన్ఫ్లవర్ అనేది అటువైపే అలా తిరుగుతూ ఉంటుంది. పొద్దున్న ఒకవైపు, మధ్యాహ్నం ఒకవైపు, సాయంత్రం ఒకవైపు, అట్లా. అలాగే మన పిల్లలు కూడాను, మన పిల్లలు కూడా సన్ఫ్లవర్స్ లాంటి వాళ్ళే. చిన్నప్పుడు మన చుట్టూనే తిరుగుతారు. అంటే ఏంటి, మనమే వాళ్ళ జీవితానికి సూర్యుడు, ఇంకెవరు తెలీదు వాళ్ళకి. తర్వాత స్కూల్లో వేస్తాం, నెమ్మదిగా అన్ని చుట్టుపక్కల అన్నీ అబ్జర్వ్ చేయడం మొదలు పెడతారు. ప్రీటీన్కి వచ్చినప్పటికీ వాళ్ళకి కొంత అవగాహన అనేది వస్తుంది. టీనేజ్ వచ్చినప్పటికీ ఏమవుతుంది అంటే కన్ఫ్యూజన్. ఎందుకంటే ఇంట్లోని మనం ఒకటి చెప్తూ ఉంటాం, స్కూల్లో పిల్లలు ఒకటి చెప్తారు, టీచర్స్ ఒకటి చెప్తారు, వాళ్ళ చుట్టుపక్కల ఇవాళ రేపు యూట్యూబ్లో కానీ ఆన్లైన్లో కానీ కొడితే రానిదంటూ ఏమీ లేదు. అందులోని కొన్ని వస్తూ ఉంటాయి. వీళ్ళకి ఆల్రెడీ వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. అసలు నేను ఎవరు, ఎందుకున్నాను, నేనేం చేయాలి, నాకేంటంటే ఇష్టం. సో కాన్స్టెంట్ వాళ్ళ మైండ్ ఒక చాటర్ లాగా ఉంటుంది, ఒక చాటర్ బాక్స్ లాగా. అందుకనే సాధారణంగా టీనేజ్కి వచ్చినప్పటి మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళు డెసిషన్స్ అనేవి సరిగ్గా తీసుకోలేరు. ఖచ్చితంగా ఒక దాని మీద ఒక మాట మీద నిలబడటం అనేది ఉండదు. ఎందుకు, ఈ కాన్స్టెంట్ కన్ఫ్యూజన్లో ఉంటుంది. ఇక్కడ వీళ్ళు ముందుకెళ్ళాలంటే ఏం కావాలి, వాళ్ళు తెలుసుకోవాలి ఇంకా వాళ్ళ కోసం వాళ్ళు.
ఇక్కడ పేరెంటింగ్లో ఎక్కడొస్తుంది ప్రాబ్లము? మనం అంతా కరెక్ట్గా చేస్తున్నాం, సరిగా చేస్తున్నాము, ఒక లైన్లో పెట్టాలి అనుకొని ఓవర్ కంట్రోలింగ్, వాళ్ళ ఎదుగుదలని ఆపేస్తున్నాం. ఉదాహరణకి ఒక మొక్కు ఉన్నది, మీరు తీసుకొచ్చారు చిన్నగా, అది చిన్న మొక్కు ఉన్నప్పుడు అది పెరగాలంటే కొన్నాళ్ళు అయిన తర్వాత దానికి వేరే దాంట్లో వేస్తాం కదా, ఒక గోళం నుంచి తీసి వేరే గోళంలో వేస్తాం కదా. ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం దానికి స్పేస్ ఇస్తున్నాం దాని ఎదుగుదలకి. అవును, అది మన పిల్లల్లో వచ్చినప్పటికీ మనం చేయట్లేదు. ఇక్కడ పిల్లలు, టీనేజ్ పిల్లలు ఎలా ఫీల్ ఉంటారు అంటే, వీళ్ళు నన్ను ఏమీ చేయనివ్వట్లేదు, నన్ను ఆపేస్తున్నారు ప్రతిదానికి. సో అందువల్ల వాళ్ళలోని ఒక కోపం, ఫ్రస్ట్రేషన్, యాంగ్జైటీ అనేది డెవలప్ అయిపోయి అన్నిటినీ వీళ్ళు ప్రతిదీ నాకు అబ్జెక్ట్ చేస్తున్నారు అని తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా వీళ్ళు రిజెక్షన్ మోడ్లోనే ఉంటారు. పేరెంట్స్ కూడాను వీళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా వినరు, 100% వినరు. సో అది మెయిన్ ప్రాబ్లం అన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ పిల్లలు ఒకలాగా ఉంటున్నారు, పేరెంట్స్ ఒకలా ఉంటున్నారు. మెయిన్ రూట్ ప్రాబ్లం అది అవుతుంది. ఎందుకంటే అది ఎఫెక్ట్ ఎలా పడుతుందో పేరెంట్స్కి తెలియట్లేదు. దీని నుంచి బయటకి మనం పడాలంటే ఎలాగా? ఫస్ట్ 100% యాక్టివ్ లిజనింగ్ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు మీ పిల్లోడు వచ్చి మీతో మాట్లాడడం అనుకోండి, ఫోన్లో ఏదో నొక్కుంటూ సరే తెస్తానులే, పోయి చదువుకోను, ఇప్పుడు చదువుకోవాలి, ఇదే జరుగుతుంది. ఇదే నో. మీ పిల్లలు మీతో వచ్చి మాట్లాడుతున్నారు అంటే మీరు 100% మీ పిల్లలు చెప్పింది మీరు వినడానికి ఉండాలి. యాక్టివ్ లిజనింగ్ అంటాం అనమాట. సెకండ్, అబద్ధాలు చెప్పి బయట ఒకటి ఇంట్లో ఒకటి చేస్తున్నారు. ఇదే జరుగుతుంది. దీనికి కారణం ఏంటి? ఎందుకంటే మనం ఆపేస్తాం కదా, రిస్ట్రిక్ట్ చేసేస్తున్నాం కదా, ఓపెన్ కాన్వర్సేషన్స్ చేయట్లేదు పిల్లలతోని. అదే మీరు మీ పిల్లలతో ఓపెన్గా మీరు ఫస్ట్ మైండ్ఫుల్ స్టేట్లో, అంటే మీ ఇమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకొని కామ్గా కూర్చొని పెట్టి మాట్లాడారు అనుకోండి, అప్పుడు ఎందుకు అవుతుంది అట్లా? అలా ఉండదు. ఓపెన్ ఎండెడ్ కాన్వర్సేషన్స్ అంటారు. అది ఏంటో అది మనం చేయగలగాలి మన పిల్లలతోని. థర్డ్, చాలా ఇంపార్టెంట్ ఇది మాత్రం, వాళ్ళ జీవితానికి సంబంధించింది ఏదైనా సరే మీరు డెసిషన్స్, ఆ డిస్కషన్స్లోని పిల్లల్ని ఇన్వాల్వ్ చేయాలి. ఎందుకంటే వాడు టీనేజ్కి వచ్చినప్పటికీ వాడికంటూ ఒకటి ఇది ఉంటుంది. ఇన్వాల్వ్ చేయకపోతే ఏంటి అంటే వాడికి ఏం కావాలో మీరు అలా అనుకోలేరు. సో వాడికి కావాల్సింది ఒకటి ఉంటుంది, పైనుంచి ఇది ఫోర్స్ చేసినట్టు ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనం అలా యాక్షన్స్లోని ఇన్వాల్వ్ చేస్తామో వాళ్ళకి కూడా ఒక ట్రస్ట్ అనేది డెవలప్ అవుతుంది. ఓహో, వీళ్ళు నా కోసం పట్టించుకుంటున్నారు, వీళ్ళు నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నారు, వీళ్ళు నాకు వాల్యూ ఇస్తున్నారు అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా కొద్దిగా ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేసుకోవటం వల్ల వాళ్ళు కూడా వినడం అనేది మొదలు పెడతారు నెమ్మదిగా. ప్రతి మాటికి మనం వాళ్ళు చేసే ప్రతి పనికి ఆపుతూ చెప్తూ కరెక్ట్ చేస్తూ ఉండకూడదు. ఇది వరకు కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం లాస్ట్ టైం. కనెక్షన్ కమ్స్ బిఫోర్ కరెక్షన్. ఫస్ట్ మీరు మీ పిల్లలతో కనెక్ట్ అయితేనే మీరు వాళ్ళని కరెక్ట్ చేయగలరు. మీరు ఆ కనెక్షన్ అనేది డెవలప్ చేసుకోకుండా ఈ కరెక్షన్ చేస్తే అవ్వదు. ఇలా కంటిన్యూస్గా ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోతున్నారు, పేరెంట్స్ పిల్లలు. అందువల్ల వాళ్ళు చెప్పింది దాన్ని ఖచ్చితంగా వినకూడదు అని కూర్చుంటారు టీనేజ్ పిల్లలు. ఎప్పుడైతే ఆ కనెక్షన్ అనేది మనం డెవలప్ చేసుకుంటామో అప్పుడు వీళ్ళకి కూడా నెమ్మదిగా అలవాటు పడి, అయితే టైం పడుతుంది దేనికైనా. ఆ పేషెన్స్ మీరు అంతే పేషెన్స్ ఉంచుకొని వాళ్ళు నెమ్మదిగా తోలో తెచ్చుకోవాలి. ఇప్పటి పిల్లలు మొన్న తరంలాగా నేను చెప్పాను ఇది నువ్వు చెయ్యాలి అంటే చేయరు. అథారిటేటివ్ పేరెంటింగ్ కానీ, హెలికాప్టర్ పేరెంటింగ్ కానీ అస్సలు ఇలా పనికిరాదు వీళ్ళతో. థ్యాంక్ యూ.